ఓట్ చోరీ అంశంపై పోర్ను కాంగ్రెస్ ఉధృతం చేసింది. ఢిల్లీ రామ్లీలా మైదానంలో నిరసన కార్యక్రమం చేపట్టింది. భారీ ర్యాలీ నిర్వహిస్తుంది. దీనికి కాంగ్రెస్ అగ్రనేతలు హాజరయ్యారు. ఈసీ కేంద్రాన్ని దోషిగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తుంది. ఓట్ చోరీకి వ్యతిరేకంగా 5,50,00,000 సంతకాలు సేకరించింది కాంగ్రెస్. ర్యాలీ అనంతరం రాష్ట్రపతిని కలిసి వీటిని అందించనున్నారు కాంగ్రెస్ నేతలు. హర్యానా, బీహార్లో ఓట్ చోరీ జరిగిందని రాహుల్ గాంధీ పలుమార్లు ఆరోపించారు. దానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ కూడా ఇచ్చారు. ఈ సందర్భంగా ఈసీపై తీవ్ర ఆరోపణలు చేశారు. ఈ అంశంపై పార్లమెంట్లో కేంద్రాన్ని నిలదీశారు రాహుల్. ఎన్నికల సంస్కరణలపై చర్చకు కేంద్ర మంత్రి అమిత్ షా సమాధానం ఇవ్వడం లేదని విమర్శలు చేశారు. ఈ క్రమంలో రామ్లీలా మైదానంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టింది. ఓట్ చోరీ అంశాన్ని ప్రజలకు మరింత వివరించేందుకు ర్యాలీ కార్యక్రమాన్ని వినియోగించుకుంటున్నందుకు తెలిపింది కాంగ్రెస్. స్వయం ప్రతిపత్తి గల సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తుందని తీవ్ర ఆరోపణలు చేశారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. ఈసీని జేబు సంస్థగా వాడుకుంటుందని మండిపడ్డారు. ఓట్ చోరీకి వ్యతిరేకంగా రామ్లీలా మైదానంలో జరుగుతున్న మహా ర్యాలీకి ఆయన హాజరయ్యారు. కేంద్రానికి కనువిప్పు కలిగినందుకే ఈ ర్యాలీ అని తెలిపారు మహేష్ గౌడ్. ఢిల్లీలో ఏఎస్ ఆధ్వర్యంలో ఇవాళ ఓట్ చోరీకి వ్యతిరేకంగా రామ్లీలా మైదానంలో మహా ర్యాలీ నిర్వహించబోతా ఉన్నారు. ర్యాలీ తర్వాత సీనియర్ నాయకులందరూ కూడా రాష్ట్రపతి మర్మును కలిసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఈ ర్యాలీలో తెలంగాణ రాష్ట్రం నుండి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ ముఖ్యమంత్రి గారితో పాటు మంత్రులు ఎదురు పాల్గొంటా ఉన్నారు. బీజేపీ ప్రభుత్వం స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలన్నీ కూడా నిర్వీర్యం చేస్తా ఉంది. సిబిఐని, ఈడీని జేబు సంస్థగా వాడుకుంటా ఉంది. అదే రకంగా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాను గుప్పిట్లో పెట్టుకుని తనకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకుంటా ఉంది. ఇలా బీహార్ లో గెలిచేందుకు తనకు పడవనుకున్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ఓట్లు తొలగింపు సర్ ద్వారా చేసిన సందర్భం. మహారాష్ట్రలో కూడా పార్లమెంట్ లో పరిపూర్ణంగా కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ వస్తే అసెంబ్లీ ఎన్నికలు వచ్చే నాటికి 1 కోటి ఓట్లు జత చేసినటువంటి వైనం విచ్చలు విడిగా ఈ సంస్థల్ని దుర్వినియోగం చేస్తూ దేశంలోని ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తూ అధికారమే పరమావధిగా ముందుకు పోతున్నటువంటి బీజేపీ రాష్ట్ర ప్రభుత్వానికి కనువిప్పు కలిగే విధంగా వాళ్ళ పెద్ద ఎత్తున మహాధరణ